पीओपी और जिप्सम चैनल नजदीक प्राइमरी स्कूल जरचल्ला होलसेल और रिटेल के लिए इन नंबरात 9346819327 या 7386923012 पर कॉल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। महबूबनगर रियल एस्टेट ताजिरीन ने एक महबूबनगर रियल एस्टेट जॉइंट एक्शन कमेटी तश्कील दी, जिसमें चेयरमैन के तौर पर मोहम्मद अहमद अली और एसोसिएट चेयरमैन के तौर पर मोहम्मद हैदर अली, कन्वेनर के तौर पर बाबू नायक, चंदू यादव, रवि नायक और कृष्णैया का इंतखाब अमल में लाया गया। मीडिया से मुखातिब होते हुए महबूबनगर जॉइंट एक्शन कमेटी ने तमाम मुंतखब ओहदेदारान और अरकान की तफसीलात बताई और इस कमेटी के अगराज व मकासद भी बताए और रियल एस्टेट ताजिरीन के जो मसाइल हैं उन्हें हुकूमत तेलंगाना से उनके मसाइल के हल के लिए क्या तवक्कुआत हैं तफसीली तौर पर जिक्र किया। वर्दिल्लाले 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 जेसी वर्दिल्लाले ये का जे वर्दिल्लाले रियल एस्टेट जेसी वर्दिल्लाले रियल एस्टेट जेसी वर्दिल्लाले रियल एस्टेट एजेंट ऐक्यత वर्दिल्लाले वर्दिल्लाले మేడం విషయం చెప్పండి లోగోస్ నిర్ధారణ రద్దు చేయాలనేది ఒకటి నిర్వహించుకుంటున్నాము. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఏవైతే బిల్లు ఉన్న ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. ఇంకొకటి మనకు పెంచే వాల్యూని ఏవైతే మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని వాల్యూ చేసుకోవాలి. ఈ మూడు విషయాలపైన మేము ఈరోజు మీకు దాంతో పాటు జీపీ లెవెల్లో కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే అన్ని డీసీ లెవెల్ వేయాలనుకుంటే చాలా కష్టం. జనరల్ రిప్రజెంటేషన్ అని మేము తీసుకొని కలెక్టర్ మేడం పెడతాము. మీరు కూడా మీకు కలెక్టర్ మేడం పెడతాము. ఇప్పుడు ఒకవేళ మీరు వెయిట్ చేస్తానంటే నమస్కారం. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అసోసియేషన్ని ఈరోజు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఉన్న సమస్యలు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న సమస్యలందరినీ పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగా అందరూ విడిపోయి ఉంటే సమస్యలని మనము ప్రభుత్వానికి విన్నవించలేం కాబట్టి అందరం ఒక యూనిటీగా కలిసి ఉండి ఉన్న సమస్యలని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూనే మరియు రియల్ ఎస్టేట్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు జేఏసీగా ఏర్పడి ఈరోజు చైర్మన్ మరియు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభ పరిణామం. మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ అసోసియేషన్ తన కార్యక్రమాలు మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీని కార్యాచరణని మేము ముందరకు తీసుకుపోతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్న నా పేరు మొహమ్మద్ హైదర్ అలీ. ఈ యొక్క అసోసియేషన్కు కో చైర్మన్గా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం ముందే ఈ మహబూబ్నగర్ పెద్ద పట్టణంలో 4 సంఘాలుగా మనము ఉన్నాము. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయి అందులో పనిచేస్తున్న ఏజెంట్లందరూ చాలా ఇబ్బందులకు గురై కొంతమంది ఫీల్డ్ వదులుకొని దీని మీదనే కుటుంబాలను పోషించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, వాళ్ళు చేసిన అవకతవక పనుల వల్ల రియల్ ఎస్టేట్ అనేది మొదటి స్థానంలో ఉన్నది, ఇప్పుడు లాస్ట్ స్థానానికి వచ్చింది. ఇందులో బతుకుతున్న పేద ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు తమ కుటుంబ పోషణను పోషించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి విషయాలలో మాకు గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను గుర్తించుకోవడమే కాదు, వాళ్ళు చేసిన పొరపాట్లు చాలా ఉన్నవి. ఎల్ఆర్ఎస్ అనే విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మమ్మల్ని నట్టేట ముచ్చినట్లు అయిపోయింది. వాళ్ళు చేసిన ఈ యొక్క జీవో వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమైనవి. అసలే నిరుద్యోగులు, అందులో ఏజెంట్గా బతికేవాళ్ళు. ఈ యొక్క ఎల్ఆర్ఎస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం, ఆ ప్రభుత్వం యొక్క చాలామంది విజ్ఞులు చెప్పిన మాట ఏమిటంటే, రాబోయే కాలంలో మేమే అధికారంలోకి వస్తాం,
వస్తే మేమే గవర్నమెంటే ఎంప్లాయ్ చేస్తుంది. ఇది ఏది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ మధ్యతరగతిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేయకుండా మా పొట్ట కొట్టడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం అది. ఏ విధంగా అయితే రెవెన్యూలో విఆర్ఓలను తీసేసి పక్కకు పెట్టినారో ఈ విధాన్ని మా ఎల్ఆర్ఎస్ని కూడా ఆ విధంగా చేయాలనుకున్నారు. అయితే మనం అందరం సంఘటితమైనం. ఈరోజు ఒక్కటిగా ఏర్పడడానికి కారణం ఏమిటంటే మాలో ఉన్న ఆక్రోశం, ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జేఏసీలో ముఖ్య ఉద్దేశాలు మావి. ముందుగా గ్రామ పంచాయతీ లేఅవుట్లను వాళ్ళు పునరుద్ధరించాలి. ఇంతకుముందు జరిగిన గ్రామ పంచాయతీ ఏవైతే లేఅవుట్లు ఉన్నావో అవి అక్రమం అని ప్రతి ఒక్కరి దగ్గర పైసలు వసూలు చేసుకున్నారు, 1000 రూపాయలు. దానికి ఇంతవరకు పరిష్కారం జరగలే. మరి గత ప్రభుత్వం తప్పిదం చేసింది, మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వమైనా సక్రమంగా స్పందించి మాకు న్యాయం చేయాలని ఒక మొదటి డిమాండ్. రెండవది మనము సాధించడం కొరకు అందరం ఏకమైనందుకు ప్రతి ఒక్కరికి ముందు కన్వీనర్లుగా ఉన్న జిల్లా అధ్యక్షులు మన రవికిరణ్ గారికి, ఇంకా బాబు నాయక్ గారు మరియు కృష్ణయ్య గారు, మరి చంద్ర యాదవ్ గారికి ప్రత్యేకంగా వారందరికీ మా పిలుపు విని వచ్చి అందరూ ఏకమైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే నిన్న జరిగిన ఎన్నికల్లో చైర్మన్గా, కో చైర్మన్గా హైదర్ అలీ గారు, కన్వీనర్స్గా 4 జిల్లా అధ్యక్షులు బాబు నాయక్ గారు, చంద్ర యాదవ్ గారు, రవికిరణ్ గారు, కృష్ణయ్య గారు, వైస్ ప్రెసిడెంట్గా శివారెడ్డి గారు, వైస్ చైర్మన్గా శివారెడ్డి గారు, అంజనేయులు గారు, వెంకటేష్ గౌడ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు, రియాజుద్దీన్ గారు, హరిబాబు గారు, స్పోక్స్ పర్సన్గా మన రమేష్ గారు, అలాగే కోర్ కమిటీ సభ్యులుగా 12 మందిని అనుకున్నాం. డి భానుప్రతాప్ గారు, శ్రీ శ్రీనివాసులు గారు, వేణుగోపాల్చారి గారు, దిలీప్ కుమార్ గారు, రవికిరణ్ గారు, ముక్తదీర్ గారు, ఎంపీ సుభాన్ గారు, నవీన్ కుమార్ గారు, వేణుగోపాల్ గారు, వంశీకృష్ణ గారు, రాఘవేందర్ గారు, శంకర్ గారు. హానరబుల్ అడ్వైజర్గా పురుషోత్తం గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అడ్వైజర్గా సురేందర్రావు గారు, మహబూబ్ అలీ గారు, కాటం రాజు గారు, ఎండి సాదిక్ గారు, సురేష్ రెడ్డి గారు, జీలానీ గారు, ఎంఆర్కే రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజ్ కన్వీనర్స్గా మంత మల్లికార్జున్ గారు మరియు బాలరాజ్ గారు, ట్రెజరర్గా రామస్వామి గారు మరియు రఘు గారు, మరియు కో కన్వీనర్గా జి సిద్ధు గారు, ముజీబ్ గారు, శేఖర్ గారు, బి చంద్రశేఖర్ గారు, తిరుపతి రెడ్డి గారు, కె శ్రీనివాసులు గారు, దుర్గాచారి గారు, దాసు నాయక్ గారు, ప్రవీణ్ గారు, జహాంగీర్ గారు, శేఖర్ రెడ్డి గారు. ప్రింట్ మీడియా సెల్ ఇన్ఛార్జుగా మన ఆర్ శ్రీను గారు, రాము గారు, వ్యాకరి శ్రీనివాస్ గారిని ఎన్నుకోవడము జరిగింది. వీళ్ళందరికీ ఒకసారి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।